పవిత్ర మెల్లగా. జాగ్రత్త. జాగ్రత్తమ్మా, మెల్లగలి. ఇదిగో మంచినీళ్ళు తాగు. జాగ్రత్తమ్మా. ఎందుకు పవిత్ర ఒక్క మాట కూడా మాతో చెప్పకుండా వెళ్ళిపోయావు? మేమంతా ఎంత భయపడ్డామో తెలుసా? సీతమ్మ అంటూ ప్రేమగా పిలుస్తావు. నీ కష్టాన్ని నాతో పంచుకుంటావు. నేను కూడా నిన్ను నా బిడ్డలాగే అనుకున్నాను. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఈ తల్లికి ఒక్క మాట చెప్పాలని నీకు అనిపించలేదా? సంజనన్న మాటలకి నీ మనసు ఎంత ఆవేదన చెంది ఉంటుందో, నీ గుండె ఎన్ని ముక్కలై ఉంటుందో మేము అర్థం చేసుకోగలం తల్లి. కానీ మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు అలా వెళ్ళిపోతే మేమెలా తట్టుకోగలమమ్మా? నువ్విలాంటి నిర్ణయాలు తీసుకుంటే మా గుండె తట్టుకోలేదు బంగారు తల్లి. అమ్మా పవిత్ర, నిన్ను చంపటానికి ఎవరో రౌడీలు వచ్చారట కదా? ఎవరమ్మా వాళ్ళు? నిన్నెందుకు చంపాలనుకున్నారు? తెలీదు సీతమ్మ. అయినా వాళ్ళు నన్ను చంపడానికి రాకపోయినా నేనే చనిపోవాలని డిసైడ్ అయి వెళ్ళాను. ఏంటి తల్లి, ఏమిటా తొందరపాటు నిర్ణయం? నువ్వు చచ్చిపోయి మమ్మల్ని అనాథల్ని చేద్దామనుకున్నావా? ఈ వయసులో మాకు శోకాన్ని మిగులుద్దామనుకున్నావా? మీ అమ్మా నాన్న పోయిన దుఃఖమే మాకింకా తీరలేదమ్మా. మళ్ళీ నువ్వు కూడా మాకు దుఃఖము మిగిలించుకు తల్లి. లేదు నానమ్మ, ఇంకెప్పుడు అలా చేయను. చావాలనే ఆలోచన నా మనసులో కూడా రానివ్వను. దానికి కారణం ఎవరో తెలుసా? నా కడుపులో బిడ్డ. నాకు నేను చావాలనుకున్న చివరి నిమిషంలో కూడా నన్ను కాపాడింది నా కడుపులో బిడ్డే. పైనుంచి దుంకాలనుకున్నప్పుడు కడుపులో బిడ్డ కదలికలు నేనున్నాను అని గుర్తు చేశాయి. అంతే, వెంటనే ఆగిపోయాను. మంచి పని చేశావమ్మా. నీ బిడ్డకి ప్రాణం పోయాల్సిన నువ్వే ప్రాణం తీసుకోవాలనుకుంటే ఎలా చెప్పు? కడుపులో బిడ్డ కదులుతుంది. ఆ అనుభూతి నేను మాటల్లో చెప్పలేను. అమ్మ సీతమ్మ, మీతో కొంచెం మాట్లాడాలి సీతమ్మ. చెప్పండి. ఈ టైంలో పవిత్ర విషయం మాట్లాడడం కరెక్ట్ కాదని తెలుసు, కానీ పరిస్థితుల దృష్ట్యా తప్పడం లేదు. పవిత్ర విషయమా? ఏంటది? పవిత్ర ఇక్కడే ఉంటే రకరకాల సమస్యలు వస్తాయని నాకు అనిపిస్తుంది. తన మేనమావగా అవన్నీ చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. నా మేనగోళ్ళని తీసుకొని ఇప్పుడే మా ఊరు వెళ్ళిపోతాను. ఇప్పుడు పవిత్రని ఊరు తీసుకెళ్ళడం ఏంటండి?
తెల్లారితే మా ఆది పెళ్లి. ఈ టైంలో తీసుకుపోతే ఎలా? ఆ పెళ్లిలో ఉంటేనే ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని ఇందాక చూశారు కదా. పవిత్ర ఏటో వెళ్ళిపోయింది. ఆది వెతికి చేతుల మీద మోసుకురావాల్సి వచ్చిందమ్మా. పవిత్ర ఇంకా ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందోనని అందుకే తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. లేదండి, పవిత్రని ఇప్పుడు పంపించడం కుదరదు. రేపు పెళ్ళయ్యాక ఆదితో మాట్లాడాలి. తనని పంపటానికి ఆది ఒప్పుకోవాలి. ఆది చెప్పే నిర్ణయాన్ని బట్టే పవిత్రని పంపాలా వద్దా అని ఆలోచిస్తాం. ఏంటి వాడి నిర్ణయం చెప్పేది? ఏంటి అది? వాడేమన్నా తోపా తురువా? వాడెవడు నా పవిత్ర గురించి డిసైడ్ చేయడానికి? పవిత్ర నా సొంతం. తను నా మరదలు, నా మేనత్త కూతురు. నాకన్ని అధికారాలున్నాయి. ఇప్పుడే నేను పవిత్రని తీసుకెళ్ళిపోతా. ఎవడు ఆపుతాడో చూస్తాను. పవిత్రని తీసుకెళ్ళిపోతావా? ఏది, నన్ను దాటి పవిత్రని తీసుకెళ్ళు. ఎలా తీసుకెళ్తావో చూస్తాను. పవిత్ర మా ఇంటి కోడలు. ఆమె మీద అనవసరమైన పెత్తనాలు చేయాలని చూస్తే పవిత్రని పంపడం కాదు, నువ్వు కూడా ఇక్కడి నుంచి కదలేవు. నువ్వు ఇలా రా, రా, రా. నీకు అసలు బుద్ధుందా? ఓపిగ్గా ఉండాలంటే అర్థం కాదా? నీ ప్రవర్తన వల్ల పవిత్ర శాశ్వతంగా దూరం అయ్యేలా ఉంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్గా ఉండు. ఆవిడేంటి నాకు వార్నింగ్లు ఇస్తుంది? నీకు దండం పెడతాను, కాస్త కంట్రోల్ చేసుకో. ఆవిడికి నచ్చజెప్పొస్తా, నువ్వు ఇక్కడే ఉండు. క్షమించాలి, వాడికి పవిత్ర అంటే విపరీతమైన ప్రేమ. మీరు పంపననేసరికి అలా ప్రవర్తించాడు. మనసులో ఏం పెట్టుకోకండి. హద్దులు మీరితే చూస్తూ ఊరుకోము. మీ వాణ్ణి మీరు కంట్రోల్లో పెట్టుకోండి. వాడికి నేను చెప్తాను. మీరు చెప్పినట్టుగానే పెళ్లి పూర్తయ్యాక పవిత్ర విషయం మాట్లాడదాం. సిస్టర్ మహేశ్వరి స్ప్రోలోకి వచ్చింది. నాతో మాట్లాడాలని చెప్పిందని ఫోన్ చేశారు కదా. ఒకసారి నేను వెళ్ళి తనని చూడొచ్చా? సారీ సార్, ఇప్పుడు తను స్పృహలో లేదు.